కంట్రీస్. ఓకే, మీ అందరూ తెలుసు ప్రపంచంలో అతిపెద్ద వైశాల్యం ఉన్న దేశం ఏంటిది? రష్యా, అందరు తెలుసు. రెండవది ఏది? కష్టం కొంచెం, చైనా అంటారా? మరి మూడోది ఏదో అడిగింది అనుకో, అది ఇంకా కష్టం. ఓకే, 4, 5 ఇప్పుడు ఎగ్జామ్లో ఫస్ట్ అడుగుతలేరు. ఓకే, సెకండ్, థర్డ్ లేకపోతే 4 ఇచ్చి ఆర్డర్లో అమర్చండి అంటారు. ఓకే, సో అవి గుర్తు పెట్టుకోరాదు. వాటి కోసం కొన్ని కోడ్స్ వాడదాం. ఏంటి చూద్దాం. ఏంటిదంటే ఆర్ కుక్ బాయ్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ కుక్ బాయ్. మీ అందరూ తెలుసు ప్రపంచంలో భారతదేశం ఎన్నో పొజిషన్లు ఉన్నది? 7th పొజిషన్ ఉన్నాయి. భారతదేశం చుట్టూ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని? 7 సిస్టర్స్ అంటారు. ఓకే, 7th పొజిషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణం ఉన్న దేశం ఏంటిది? రష్యా. ఓకే, రష్యా. సో రెండోది, మరి 2 సీలు వచ్చినాయి కదా, చాలా మంది చైనా అని చెప్తారు. ఓకే, ఏంటిది? కెనడా. మరి ఎట్లా గుర్తులో పెట్టుకోవాలి సార్ ఇవన్నీ? మరి చైనానా కెనడానా డౌట్ వస్తాయి కదా, ఎట్లా గుర్తు పెట్టుకోవాలి చెప్తాను చూడండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో తెలిస్తే మీకు అయిపోతుంది. సో సి కామన్, ఏ ఫస్ట్ వస్తుంది? ఏ, కాబట్టి ఫస్ట్ వచ్చేది ఇది. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. ఓకే, సో ప్రపంచంలో అత్యధిక వైశాల్యం ఉన్న రెండవ దేశం ఏంటిది? కెనడా. మరి మూడోది ఏంటిది? యుఎస్ఏ, అమెరికా. అమెరికా మనకంటే చాలా తక్కువ ఉంటుంది, జనాభా కూడా తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అమెరికా జనాభా ఎంత? దాదాపుగా 35.5 కోట్లు. ఓకే, మరి ఇండియా జనాభా తెలుసు కదా, 2 days బ్యాక్ ఇచ్చి 152 కోట్లు లేటెస్ట్. అంతకుముందు 148 ఉండే. 2021 ప్రకారం లెక్కలైతే 121 కోట్లే. సో అప్డేట్స్ వచ్చిన కొద్దీ మనం చదువుకుందాం. మన దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాను, పంజాబ్ ఈ మూడింటి జనాభా ఈక్వల్ టు అమెరికా జనాభా. అర్థమైందా? రైట్. సో అది. ఇక నెక్స్ట్ బి అంటే బ్రెజిల్. బ్రెజిల్. ఏ అంటే ఆస్ట్రేలియా. సో ఐ అంటే ఇండియా. సో ఇండియా పొజిషన్ ఎంత అంటే 7th పొజిషన్, అంతే కదా. సో ఇండియా 7th పొజిషన్. ఓకే, మరి ఇది ప్రపంచం గురించి. ఓకే, మరి ఇండియాలో ఏరియా వైజ్ గా స్టేట్స్ చూద్దాం. ఇండియాలో ఏరియా వైజ్ గా పెద్ద స్టేట్స్ ఏంటి చూద్దాం. మీ అందరూ తెలుసు జనాభా కాదు, ఏరియా వైజ్ గా. ఓకే, ఏంటిది? ఏరియా వైజ్ గా పెద్దది ఏది? రాజస్థాన్. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్. మరి రెండోది ఏది? ముంబై అంటారా? ముంబై స్టేటా? కాదు. ఓకే, సరే ఒకసారి ఇది రాయండి, రాసిన తర్వాత అని చెప్దాం. ఒక్క నిమిషం.